రాజ్ సింగ్, ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నట్టేనా అనుకోవచ్చా? అంటే నా పాయింట్ ఏంటంటే బీజేపీలో ఎమ్మెల్యే కానీ బీజేపీకి సంబంధం లేని ఎమ్మెల్యే, కరెక్టేనా? అట్లా అనుకోవచ్చా? అట్లా మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ యాక్టివిటీస్కి నేను పోతా, అసెంబ్లీలో కూడా మేమందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. మీరు ఈ ఈ ఈ క్వశ్చన్ మీ మనసులో ఎట్లా వచ్చింది? నాకు ఎట్లా వచ్చింది చెప్తాను నేను. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం రాజాసింగ్ పార్టీ ఆఫీస్కి రాలేదు. అంటే కిషన్ రెడ్డితో విభేదమా, లేకపోతే పార్టీ నగర బీజేపీతో విభేదమా, రాష్ట్ర బీజేపీతో విభేదమా? ఇప్పుడు సమయము మారుతూనే ఉంటుంది. అప్పుడు ఒక సమయం వచ్చింది, వాళ్ళకి నాకి ఒక సబ్జెక్ట్ పైన వాదు వివాద్ జరిగింది. దాని తర్వాత అందరూ కలిసిపోయినాం. కేవలం కిషన్ రెడ్డి ఒక్కరితోనే కాదు, భారీ సభ జరిగినప్పుడు హైదరాబాద్లో రాజేష్ సింగ్ ఒక్కరే స్టేజ్ మీద లేరు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. అంటే పార్టీ మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటుందా, లేకపోతే మీరు పార్టీకి దూరంగా ఉండాలనుకున్నారా? ఇప్పుడు నేనేమన్నా, ఒక సమయం ఉండే నాకు చాలా అంటే చాలా దూరం పెట్టినారు మా పార్టీ అధికారులు. ఎందుకని? ఎందుకంటే రాజా సింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది, ఈయనకి ఏ విధంగా మనం ఆపాలి, అట్లాంటి కొన్ని ఆలోచన పెద్ద అధికారులు మనసులో ఉంది. నేను పేరు చెప్పాను. రాష్ట్ర పార్టీ కన్నా రాజా సింగ్ పెద్దగా ఎదిగిపోతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, కాబట్టి రాజా సింగ్ ని అణచాలనుకుంది పార్టీ. అంతే. ఇప్పుడు మేమేం చేస్తున్నామండి, పబ్లిక్ సేవ చేస్తున్నాం. అదేవిధంగా మాకు యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, మాతో కలుస్తున్నారు. మేము ఒక్కొక్క ఏరియాలో పోతే వేల దాంట్లో పబ్లిక్ వస్తున్నారు. కొంతమందికి అది నచ్చుతలే. సో నాకు అర్థమైంది, పార్టీ ప్రెసిడెంట్ గా కిషన్ రెడ్డి కన్నా రాజా సింగ్ ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది కాబట్టి మీ ఇద్దరికి గొడవలు వచ్చాయి. కరెక్టేనా? కావచ్చు అది. రైట్.